హాయ్, అంతా బాగున్నారా? ఒక చిన్న విషయం గురించి డిస్కస్ చేద్దాం. జస్ట్ 1.5-2 minutes, నాట్ మోర్ దాన్ దట్. మొన్న పుష్ప ప్రీ రిలీజ్ ముందు జరిగిన స్టాంప్యాడ్లో అల్లు అర్జున్ గారిని జైలుకి పంపించారు. ఏదో ఒక చిన్న లీగల్ పాయింట్ పెట్టి కదా. కానీ ఇప్పుడు తిరుమలలో జరిగిన స్టాంప్యాడ్కి ఎవరిని పంపిస్తారు? మీరే చెప్పాలి. అంటే ఇక్కడ ఎవరన్నా ఒకరు ఎదుగుతుంటే కడుపు మంట. వాళ్ళ సైడ్ నుంచి ఎవరి తప్పు ఉంది, ఈ సైడ్ నుంచి ఎవరి తప్పు ఉంది ఎవరు చూడరు. రెండవది, సంధ్యా థియేటర్ విషయానికి వస్తే నేను చదివిన దాన్ని బట్టి ఒక 30-40-50 ఏళ్ళ ముందు థియేటర్ అనిపిస్తుంది. అప్పుడు జనాభా ఒక 60-70 కోట్లు ఉంటే ఇప్పుడు జనాభా 140 కోట్లు దాటింది. అంటే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమంటే అమ్యూనిటీస్, రోడ్లు ఉన్న ఒక గేటుతో ఈ కాలం డెన్సిటీ ఆఫ్ ద పాపులేషన్ని ఆ థియేటర్ కానీ ఆ వీధులు కానీ తట్టుకుంటుందా అన్నది ఆలోచించాలి. రెండవది, అక్కడ ఈ రకమైనటువంటి రోడ్ షో చేయడం అవసరమా అనేది కూడా ఆలోచించాలి. ఎవరు? సినిమా వాళ్ళు. గవర్నమెంట్ ఏం చేయాలంటే, ఇప్పుడు నాకు అనిపించింది ఏమనిపిస్తుందంటే, ఖచ్చితంగా ఇటువంటి సిచ్యువేషన్ ఏ థియేటర్స్లో ఉన్న పాత థియేటర్లు ఎస్పెషలీ వాటన్నిటినీ కూడా రీవిజిట్ చేసి లాజిస్టిక్ మూమెంట్, పీపుల్ మూమెంట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొత్త నామ్స్ డిజైన్ చేసి దాని ప్రకారంగా ప్రజలకి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్గా సినిమా చూసే విధంగా ఉండాలనేది నా ఉద్దేశం. ఇంకొక చిన్న విషయం, మేబీ ఇది నాకు చెప్పాలని లేదు, బాధాకరంగా ఉంది, కానీ చెప్తున్నా, తప్పదనిపిస్తుంది. ఇప్పుడు మొదటి రోజు 3 ఏళ్ల తర్వాత రిలీజ్ అయిన సినిమాకి 20 ఏళ్ళు వింటేజ్ ఉన్న ఒక నటుని యొక్క సినిమాకి ఖచ్చితంగా మాస్ అట్రాక్షన్ ఉంటుంది. అందులో యూత్ ఖచ్చితంగా చూస్తారు ఫస్ట్ రోజు ఎగేసుకొని కదా. కానీ ఆ మొదటి రోజు బెనిఫిట్ షోకే ఫ్యామిలీతో, చిన్న బిడ్డలతో, భార్య బిడ్డలతో మూవీకి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? దీని గురించి ఎవరు మాట్లాడరు. నన్ను అడిగితే ఇన్ ఫ్యూచర్ ఇటువంటి 2-3 రోజులు భార్య బిడ్డలతో సినిమాకి పోవడం అవాయిడ్ చేయండి. ఆటోమేటిక్గా సర్దుకుంటుంది. మీరు ఫస్ట్ రోజు సినిమా చూడకపోతే మీ ప్రాణం పోదు, సినీ నటులు కానీ, డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్ల ప్రాణం కూడా పోదు. సో ఏదైనా జరిగిన తర్వాత ఏడ్చేకంటే మన లిమిట్స్, మన ప్రజెంట్ స్ట్రెంగ్త్, అక్కడున్న సిచ్యువేషన్స్ చూసుకొని బిహేవ్ చేస్తే ఇది అందరికీ మంచిది అనిపిస్తుంది. థ్యాంక్ యూ.